వరుస విమాన ప్రమాదాలతో భారత్ ఒక విధంగా భయభ్రాంతులకు గురవుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంత భయంకరమైనటువంటిది. ఎక్కడ ప్రపంచంలో కనీ విరిగిన రీతిలో ఇక్కడ మనుషులు అంటే 100% ప్రమాదమే. ఒక్కరు బ్రతికారు కాబట్టి అయినా సరే 242 మందికి గాను ఒక్కరు బ్రతికారు. పైగా మరొక 30 మంది చనిపోయారు వైద్య విద్యార్థులు. దీనివల్ల భారతదేశం భయభ్రాంతులకు గురయ్యింది. ఇలాంటి సమయంలో మళ్ళీ ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానాలు మళ్ళీ 2 మొరాయించాయి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు మొన్న శనివారం రోజు రాత్రి 11:30 గంటలకు సౌదీ అరేబియా నుంచి SV112 అనే ఒక విమానం బయలుదేరింది. అక్కడి నుంచి లక్నోలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయంలో దిగాలి. అంటే ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్నటువంటి విమానాశ్రయంలో దిగాలి. అక్కడ దిగినటువంటి విమానం బాగానే ల్యాండ్ అయ్యింది. కానీ ఎడమ చక్రం అంటే టాక్సీ మార్గంలో వెళ్తున్నప్పుడు రన్వేపై వెళ్తున్నప్పుడు అక్కడ ఎడమ చక్రం పనిచేయకపోవడం వల్ల అది బాగా ఈ రన్వేపై రాసుకోవడంతో మొత్తం దట్టమైనటువంటి పొగలు అగ్ని రావడంతో విమాన అధికారులు వెంటనే గుర్తించారు. అలాగే పైలట్ కూడా వెంటనే అప్రమత్తమై ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటల్లో అయితే 20 నిమిషాల పాటు శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత విమాన ప్రయాణికుల్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరూ కూడా ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాబట్టి ఇది గనక మళ్ళీ ప్రమాదం జరిగితే భారతదేశం పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఎందుకంటే వరుస ఘటనలు నిన్న కూడా ఎయిర్ ఇండియాకి చెందినటువంటి 2 విమానాలు కలకత్తా వెళ్ళాలి. ఆ 2 విమానాలకు కూడా దాదాపు సాంకేతిక లోపం రావడంతో ఒక ఫ్లైట్ 18 గంటలు, ఒక ఫ్లైట్ ఏమొచ్చేసి 7 గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో ఇటు ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. అలాగే చాలా మంది ఇప్పుడు ఎయిర్ ఇండియా పైన అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో ఇప్పటికీ కూడా DNA పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికీ 50 మందిని మాత్రమే గుర్తించారు. అది కూడా చాలా వరకు పార్టులు వీడిపోవడం, ఆ పార్టులకి DNA పరీక్షలు చేసి ఇవ్వడం, అది కూడా కొన్ని పార్టులు దొరక్కపోవడం, కనీసం అంత్యక్రియలు కూడా మేము మనస్ఫూర్తిగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని ఇటు ప్రయాణికుల యొక్క సిబ్బంది అంటే మృతుల యొక్క కుటుంబ సభ్యులైతే ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వరుస ఘటనలు ఇప్పుడు భారత్నైతే కంగారు పెడుతున్నాయి.